పప్పు బీరకాయ అండి. బీరకాయ ముక్కలు కోసి పక్కకు పెట్టుకున్నాను. పప్పు అండి. ఇందులో ఏమేమి వేసానంటే కొంచెం కందిపప్పు అండి, మసూరి దాలు, బొబ్బర్లు, పెసలు, పచ్చిశనగపప్పు వేసానండి. నానబెట్టుకున్నానండి కొద్దిగా నైట్. గ్లాసు వాటర్ అండి. ఇందులో ఏమీ వేయట్లేదు, మామూలుగానే ఉడికిస్తాను. ఒక 5 విజిల్స్ చాలండి. కుక్కర్లో వేసి పెట్టానండి స్టవ్ మీద. బీరకాయకండి కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ వేసి ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలండి. ఎందుకంటే పప్పు చాలా టైం తీసుకుంటుందండి ఉడకడానికి. బీరకాయ తొందరగా ఉడికిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే బీరకాయ పీకిడి అయిపోతుంది, బాగోదు. అందుకని కొంచెం ఉడికించుకోవాలి. ఉడికిస్తున్న తాలింపు రెడీ చేసుకోవాలండి. ఉల్లిపాయ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేయాలండి. కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ఇవి కొంచెం బాగా వేగించుకోవాలి. పప్పు ఉడికిందండి. దీన్ని మెత్తగా చేసుకోవాలి పప్పు గుత్తితో. పప్పు మెత్తగా అయిందండి. ఈ ఉడుకుతున్న బీరకాయ ఉంది చూడండి, అది ఉడికిపోయింది. ఈ పప్పులు వేసి బాగా కలపాలండి కొద్దిగా. పప్పు బీరకాయ రెడీ అయిందండి. ఈ తాలింపు ఉంది చూడండి, తాలింపులు వేసేసుకోవాలి. ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. పప్పు బీరకాయ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి బీరకాయ పీసు కనిపిస్తుంది మనకి. పప్పులో ఉడకబెట్టేస్తే మొత్తం కలిసిపోతుందండి. అందుకే ఇలా ఏరుగా ఉడికిచ్చేయాలి. ఇది చాలా బాగుంటుందండి అన్నానికి, చపాతీకి. చాలా టేస్టీ పప్పు అండి ఇది.